ప్రభా, ఈ రోజంతా ఇక్కడ వచ్చిన ప్రతి స్త్రీ ఇక్కడ గడపడానికి మీరు అనుమతించారు, అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి మీకు ఉంటాను. వాళ్ళు విన్న ప్రతి మాట వాళ్ళ హృదయంలో నాటబడాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇప్పుడు నేను వేరే కోణంలో మాట్లాడుతుండగా ప్రభా, ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడడానికి సహాయం చేయండి. ఒకవేళ ఏదైనా రిపీట్ అయినా సరే కూడా ప్రభా, వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవ్వకుండా లిజనింగ్ స్పేస్ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుకొని అడుగుతున్నాను. నాతో మీరుండి మా అందరికీ సహాయం చేయమని అడుగుతూ వేసినామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంత టైం వినగలరు? ఎంతసేపు చెప్తే అంతసేపు అంటున్నారు ఫస్ట్ లైన్లో. ఎంత టైం వినగలరు? ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి మినిమం 2 సెషన్స్ అయినా వినుంటారు. సో ఎంత టైం వినగలరో చెప్తే అంత టైంలో నేను నా మ్యాటర్ని తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తాను. ఓకే, ఎవరు చెప్పట్లేదు. ఎంత టైం అయితే అంత టైం అన్నారు కాబట్టి మీ పాస్టర్ గారు నాకు ముందు అరగంట అని చెప్పారు అంటే నేను అరగంటకే ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ ఇప్పుడు నాకు 15 నిమిషాలు అన్నారు. 15 నిమిషాలు తగ్గించడం చాలా కష్టం. కొంచెం టీ మీరు ఎక్కడే వింటున్నప్పుడు ఇచ్చేస్తే ఆ టీతో కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అరగంట సేపు వినడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే, మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని దేవుడు ఎలాగా రెస్పెక్ట్ చేస్తాడు, ఎలా ఆనర్ చేస్తాడు అన్నది. చాలాసార్లు మన లైఫ్లో మనం ఏడుస్తే ఏడవద్దు, సంతోషంగా ఉండాలి అని చెప్పిన వాళ్ళని మనం వింటాం. కానీ ఏడవడం మంచిదే, పర్వాలేదు, బాధ అనిపిస్తే ఏడు అని చెప్పిన వాళ్ళని మనం వినం కదా. ఏడ్చినప్పుడు పక్కకు వచ్చి ఏం చెప్తారు? మన దగ్గరకు వచ్చి మనల్ని చేరదీసుకొని ఏమంటారు? ఏడొద్దా అవి, పర్లేదులే ఏడొద్దు అని చెప్తారు. కానీ పర్వాలేదు ఏడు అని చెప్పరు. కోపం వస్తే గబుక్కుని, మీరు చాలామంది వైఫ్స్ కోపం వస్తే మీ హస్బెండ్ మీద అరవమని నేను చెప్పను. ఎందుకంటే వైఫ్స్ హ్యావ్ టు బి సబ్మిసివ్, భర్తకి లోబడే ఉండాలి, వాళ్ళ మీద అరిచే రైట్ మనకి లేదు. కానీ ఒకవేళ ఎక్కువ ఎమోషన్ తట్టుకోలేక కోపం అయిపోతే అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు, అంతేనా? కానీ దేవుడు అర్థం చేసుకునే దేవుడు అపార్థం చేసుకోడు. సో మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని ఆయన ఎలా గౌరవిస్తాడు అన్నది విందాము. రెండోది ఏంటి అంటే, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోకూడదు, ఎందుకు చెప్పుకోకూడదు, ఎందుకు చెప్పాలి అన్నది కూడా. నేను వచ్చి ఒక 10-15 మినిట్సే అయ్యింది. అందులో నేను చెప్పాలనుకున్న ఒక 2 క్యారెక్టర్స్ కోసం పాస్టర్ గారు ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పారు. అయినా సరే నేను చెప్పేది వేరే యాంగిల్లో ఉంటుంది కాబట్టి మీకు బోర్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అయితే నా టాపిక్లోకి నేను వెళ్ళక ముందు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, ఇది వెనుక ముందు మనం ఎప్పుడు మన మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం దేవుని పోలికలో చేయబడ్డాం. ఎప్పుడు ప్రతి విషయానికి ఇది మనకి చాలా ఫిక్స్ అయిపోయి ఉండాలి మన బుర్రలో. ఏంటంటే, మనం దేవుని పోలికలో చేయబడ్డాం, దేవుని లాగా చేయబడ్డాం. అంటే మనం మాట్లాడుతున్నామా, వింటున్నామా, చూస్తున్నామా, బాధపడుతున్నామా, సంతోషిస్తున్నామా, ఇవన్నీ కూడా మనం దేవుని పోలికలోనే చేయబడ్డాం. సో మనం కోపడినా, ఏసై కోపడిన ఇన్సిడెంట్ ఏదైనా ఎవరైనా క్విక్గా చెప్పగలరా? ప్రాక్టికల్ టాక్ అంటే మీరు మాట్లాడాలి. దేవాలయంలో కోపడ్డారు. ఏసై ఏడ్చిన సన్నివేశం, రాజు చనిపోయినప్పుడు ఏడ్చాడు. తండ్రి యెహోవా దేవుడు పాత నిబంధనలో చాలా బాధపడ్డాడు ఒక ఇన్సిడెంట్లో, చాలా ఎక్కువ. మనుషుల్ని ఎందుకు చేసానా అని అనుకున్నాడు. నోవా టైంలో భూమి మీద చెడుతనాన్ని చూసి ఎందుకు చేశానురా నేను ఈ మనుషుల్ని అని ఆయన సంతాపపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు అని ఉంది. అంటే దేవుడు బాధపడతాడు, మనం కూడా బాధపడతాం. దేవుడు చాలా సంతోషించాడు సృష్టిని చేసినప్పుడు. చాలా మంచిది బాగుందని అన్నాడు. అంటే దేవుడు సంతోషిస్తాడు అని కదా. సో మనము సంతోషిస్తాం, ఆయన సంతోషిస్తాం. మనం కోప్పడతాం, ఆయన కోప్పడతాడు. మనం బాధపడతాం, ఆయన కూడా బాధపడతాడు. సో మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ మనకి దేవుని పోలికగా మనలోకి వచ్చాయి అన్నది
మనం గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటి అని అంటే, దేవుడు దాన్ని గౌరవిస్తాడు, దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. మనం ఎప్పుడు ఎవరు అర్థం చేసుకోకపోయినా దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి దేవుడి దగ్గర వచ్చి ఏడవండి అని మనకి ఎప్పుడూ చెప్తానే ఉంటారు. ఆయన ఎందుకు అర్థం చేసుకుంటాడు? ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆయన కూడా మనలాగే ఫీల్ అవుతాడు కాబట్టి మన ఫీలింగ్స్ ఆయన అర్థం చేసుకోగలడు. మా భాషలో దాన్ని ఎంపతి అంటారు. ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతారో ఎగ్జాక్ట్గా దాన్ని మేము ఫీల్ అవ్వి అర్థం చేసుకుంటాం. దాన్ని ఎంపతి అని అంటారు మా లాంగ్వేజ్లో. సో దేవుడి కన్నా బెస్ట్ ఎంపతి ఫీల్ అయ్యే వాళ్ళు లేరు. ఆయన ప్రతి ఫీలింగ్ని అర్థం చేసుకుంటాడు, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. సో ఆయన పోలికలో మనం చేయబడ్డాము. ఫిక్స్ అయిపోయిందా థాట్? మన ఫీలింగ్స్ ఆయన దగ్గర నుంచే వచ్చేవి. సో ఆయన ఫీల్ అవుతాడు, మనం కూడా ఫీల్ అవుతాం. అది కూడా ఫిక్స్ అయిపోయిందా? సో బాధపడడం తప్పు కాదు. మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పరిస్థితిని బట్టి బాధపడినప్పుడు వాళ్ళ బాధలో వాళ్ళతో మనం ఉంటాం, కానీ బాధపడొద్దు అని చెప్పము. ఎవరైనా చనిపోయినప్పుడు నార్మల్గా రీసెంట్గా నాకు చాలా క్లోజ్ ఒక పాస్టర్ గారి వైఫ్ చనిపోతే మేము వెళ్ళాం బరియల్కి. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్నతో చెప్పేది ఏంటంటే, నువ్వు ఏడొద్దు, నువ్వు ఏడిస్తే పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు, నువ్వు ఏడిస్తే పాపను ఎవరు చూసుకుంటారు, నువ్వు ఏడిస్తే బాబుని ఎవరు చూసుకుంటారు. మరి ఆయన ఏడకపోతే ఆయన బాధ పరిస్థితి ఏంటి? ఏడవాలి కదా. మనిషి చచ్చిపోయినప్పుడు, భార్య చచ్చిపోయినప్పుడు భర్తకి బాధ లేకుండా ఎందుకుంటుంది? ఏడకపోతే ఆయన బాధను బయటికి ఎలా తీసుకొస్తాడు? అది లోపల ఉండిపోద్ది. అది లోపల ఉండిపోయినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. దాన్ని రకరకాలుగా బయటికి వెంట చేస్తారు, అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏడవద్దు, నువ్వు ఏడుస్తే పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు, నువ్వు ఏడిస్తే పిల్లలు ఇంకా ఏడుస్తారు. పర్వాలేదు. నేను నా కౌన్సిలింగ్ సైకాలజీ చదివినప్పటి నుంచి నేను ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తాను అంటే, ఏడుస్తే ఇంకా ఏడవండి. సాధ్యమైతే కుటుంబం అంతా కూర్చొని ఏడవండి. ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడుకోండి, గుర్తు చేసుకొని ఏడుపు వస్తే ఏడవండి. ఎందుకంటే ఏడవడం వల్లే బాధ బయటకు వస్తుంది. మనకి తెలుసా, యూదుల్లో ఈ ఆచారం ఉంటుంది. ఎవరైనా చనిపోతే కొన్ని రోజులు వాళ్ళు ఏడుస్తారు. ఏడుపు రాకపోయినా ఏడుపు తెచ్చుకొని ఏడుస్తారు. అది వాళ్ళల్లో ఏడవాలి. ఏడుపు ఆపేసుకుంటే అవ్వదు. సో అలాగా ఎమోషన్స్ని బయటికి వ్యక్తపరచాలి. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా ఏ ఫీలింగ్ అయినా సరే ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుడు కూడా అలాగే అవకాశం ఇస్తాడు. అయితే నేను మీ ముందు 3 వ్యక్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇచ్చిన టాపిక్లో ఏం చెప్పారంటే, ఎవరి దగ్గర చెప్పాలి, ఎవరి దగ్గర చెప్పకూడదు, దేవుడి దగ్గర ఎందుకు చెప్పాలి అన్నది మీకు అర్థమయ్యేలా చెప్పమన్నారు. సో నేను మొదటి వ్యక్తిగా ఎవరిని ఎంచుకున్నాను అంటే హన్నా. నేను ఎక్కువ చెప్పను, కానీ హన్నా లైఫ్లో ఏం జరిగింది అన్నది మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి వింటారు. హన్నా అనగానే సమూయేలు అంటారు. అయితే హన్నా తన బాధని ఎవ్వరికీ చెప్పలేదు, తన భర్తతో కూడా చెప్పలేదు. కానీ దేవాలయంలో వెళ్ళి తన మనోదుఖాన్ని మొత్తం దేవుని దగ్గర చెప్పింది. ఒక్కసారి మొదటి సమూయేలులో ఉంటుంది. మనకి మొదటి అధ్యాయం 8వ వచనంలో నేనే చదివేస్తాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుటే అలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఇంట్లో డిస్టర్బెన్స్ అయిన ప్రతిసారి కూడాను, పెళ్ళిన ఇబ్బంది పెట్టిన ప్రతిసారి కూడాను ఎల్కానా ఆమెని చాలా ప్రేమగా చూస్తున్నాడు, 2 అంతులు ఇస్తున్నాడు. తనకి పిల్లలు లేకపోయినా సరే ఆ లోటు ఆమె ఫీల్ అవ్వకూడదని తన భర్త తనని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కానీ హన్నా తన మనసులో ఉన్న బాధని తన భర్త దగ్గర వ్యక్తపరచలేదు. కానీ దేవాలయానికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తూ తన మనస్సులో
చెప్పుకుంటుంది అని ఉంటుంది మనకి 12వ వచనంలో. బయటికి కూడా మాట్లాడలేదు, కానీ దేవుడు వింటాడు అని తనకు తెలుసు. దేవుడు తన బాధను అర్థం చేసుకుంటాడని తనకు తెలుసు. సో తన మనోవేదనని, తన దుఃఖాన్ని దేవుని దగ్గర మాత్రమే వ్యక్తపరిచింది. సో కొన్ని విషయాలు, ఎవరికి చెప్పుకోలేని విషయాలు దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. మనుషులు అర్థం చేసుకోలేరు అని మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి. ఎందుకంటే హన్నాకి పిల్లలు లేరని ఆమె బాధపడుతుంది. ఆ విషయం తన భర్తకు తెలుసు. ఆమెతో పాటు తన భర్త కూడా బాధపడుతున్నాడు. కానీ హన్నా ఏం ఫీల్ అవుతుందో ఎల్కానా అది ఫీల్ అవ్వలేడు. ఎందుకంటే ఎల్కానాకి పెనిన్నాతో పిల్లలు ఉన్నారు. అతనికి పిల్లలు ఉన్న ఫీలింగ్ తెలుసు. కానీ పెనిన్నా పిల్లల్ని హన్నా ఓన్ చేసుకోవడానికి పెనిన్నా ఒప్పుకోలేదు. కాబట్టి హన్నా లోటుని ఎల్కానా ఫీల్ అవ్వలేడు పూర్తిగా. సో ఆయన ఏమనుకుంటున్నాడు, తను ఫీల్ అవుతుంది, తన పిల్లలు లేరని బాధపడుతుంది, కాబట్టి నేను తను ఎక్కువ ప్రేమిస్తే ఆ లోటు తీరిపోతుంది. కానీ ఆ లోటు అక్కడ తీరడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అన్న విశ్వాసాన్ని బట్టి తన బాధ మొత్తాన్ని దేవునితో మాత్రమే చెప్పింది. దేవాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాత తను ఇంకా బాధపడలేదు అని ఉంటుంది. ఏలీ తనకి ప్రామిస్ చేస్తాడు, నీకు పిల్లడు పుడతాడు నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి. అప్పటి నుంచి ఆమె మళ్ళీ దుఃఖం ఫేస్ పెట్టి లేదు అని ఉంటుంది వాక్యంలో, దుఃఖముఖిగా లేదు అని చెప్పి. సో తను దేవుడు మాటని విశ్వసించింది. ఇప్పుడు హన్నా విషయంలో ఏమైంది, తను దేవుడిని అడిగింది, దేవుడు తన కుమారుని ఇచ్చేసాడు, తన దుఃఖం తీరిపోయింది, తను చాలా హ్యాపీ అయిపోయింది. తను దేవునికి ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ని దేవుడికి మళ్ళీ ఫుల్ఫిల్ చేసింది. సమూయేలుని తీసుకెళ్ళి దేవునికి ఇచ్చింది. కానీ కొన్నిసార్లు మనం ఎంత ఏడ్చినా మనం అడిగింది దేవుడు ఇవ్వడు. అప్పుడు కోపం అవుతామా, నేను అడిగింది నువ్వు ఇవ్వలేదు కదా, నా బాధ నీ దగ్గర ఎంత చెప్పినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని. అలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారా ఎవరైనా? 3 సార్లు నేను దేవుడిని అడిగాను ముళ్ళు తీసిమని, కానీ తీయలేదు. పౌలు నా కృప నీకు చాలా అన్నాడు. సో ప్రతిసారి కూడాను మన దుఃఖాన్ని ఆయన దగ్గర వ్యక్తపరిచినప్పుడు, లేదా మన అవసరతని, మన కోరికని వ్యక్తపరిచినప్పుడు, మన ఎమోషన్స్ని ఆయన ముందు పెట్టినప్పుడు, ప్రతిసారి ఆయన బాధని తీసేస్తాడు అని ప్రామిస్ లేదు. కానీ బాధలో కూడా నీతో నడుస్తాను అని ప్రామిస్ ఉంది. కాబట్టి బాధని తీసేస్తాడు అని ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు. బాధని అర్థం చేసుకోగలడు, బాధలో నెమ్మదినిస్తాడు అని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. సో హన్నా విషయంలో దేవుడు కార్యం చేశాడు. తన బాధను అంతటినీ ఆయన విన్నాడు, ఆయన తనకి రెస్పాన్స్ ఇచ్చాడు, తను అర్థం చేసుకున్నాడు. రెండోది నేను ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నాను అంటే, మరియా, మదర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు తల్లి. ఈయన కోసం ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రతిసారి అన్నీ దేవునికి మాత్రమే చెప్తే అవ్వదు. దేవుడు మనల్ని సోషల్ బీయింగ్స్గా చేశాడు. అంటే మనం గుంపుగానే ఉంటాం, ఒక్కలుగా ఉండం. క్రిస్టియానిటీ అనేది ఫెలోషిప్ రిలీజియన్. మన రిలీజియన్లో ఫెలోషిప్ ఉంటుంది. ఒంటరిగా నా భక్తి నేను చేసుకుంటాను, కాశీ వెళ్ళిపోతాను అంటే అవ్వదు. క్రిస్టియన్ రిలీజియన్లో సహవాసంలో ఉండాలి. బైబిల్ మొత్తంలో మనకి సహవాసం కనిపిస్తుంది. మెయిన్ దేవుడే మనతో సహవాసం చేయాలనుకున్నాడు. సో సహవాసం కోరుకునేవాడు దేవుడు. మేరీ విషయంలో ఏమవుతుంది అంటే, అందరికి తెలిసిందే, ప్రతి క్రిస్మస్కి వినే స్టోరీ. కానీ మరియకి దేవదూత వచ్చి చెప్పగానే వెంటనే ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. అంతదా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఫిల్డ్ విత్ జాయ్. ఎంత జాయ్ అంటే, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఎలిజబెత్ తన స్టమక్లో ఉన్న బేబీలో ఆ హ్యాపీనెస్ని అనుభవిస్తుంది కదా. బాధ మాత్రమే కాదు, సంతోషం కూడా పంచుకోవాలి. దేవుడితో పంచుకుంటాం, ఎందుకంటే అన్నీ ఇచ్చినోడు దేవుడే కాబట్టి. కానీ మన సంతోషాన్ని పంచుకునేందుకు కూడా మన పక్కన ఫెలో బిలీవర్స్ ఉండాలి. అయితే ఏ బిలీవర్తో మనం షేర్ చేసుకుంటామో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు సమ్మతించకుండా ఒకే మార్గంలో నడవలేరు. మనకి ఆమోస్లో ఉంటుంది ఆ మాట. ఇద్దరు విశ్వాసులు కాకపోతే మన విశ్వాసం
పక్కోళ్ళకి అర్థం అవ్వదు, మనం చెప్పేది పక్కోళ్ళకి అర్థం అవ్వదు, మన సంతోషం అర్థం అవ్వదు. ఇప్పుడు ఎలిజబెత్కి కన్యక గర్భం ధరించి కుమారుడిని కంటది, ఆ కుమారుడు మెస్సయ్య అన్న మాట తెలియలేదు అనుకోండి. మేరీ వెళ్ళి నేను ఇలా ప్రెగ్నెంట్ అవుతానంట, ఇలా నాకు ఏంజిల్ వచ్చి చెప్పిందంటే ఏమంటుంది? ఫస్ట్ ఒక స్లాబ్ వేస్తుంది గట్టిగా. నువ్వు వర్జిన్ అయ్యండి ప్రెగ్నెంట్ అవుతే నీకు అసలు మన ఆచారం ఏంటో తెలుసా, లా ఏంటో తెలుసా, నేను రాళ్ళతో కొట్టి చంపేస్తారని చెప్పి. కానీ ఎలిజబెత్కి తెలుసు కన్యక గర్భం ధరించి కుమారుని కంటది, ఆ కుమారుడు మెస్సయ్య, రక్షకుడు. ఆ రక్షకుడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు అన్న విషయం ఎలిజబెత్కి తెలుసు, మరియకి తెలుసు. ఇద్దరూ ఆ వాగ్దానాన్ని నమ్మారు. ఆ ధన్యత మరియకి దొరికిందని ఎలిజబెత్ సంతోషించింది. అయితే ఇప్పుడున్న వరల్డ్లో మన పక్కన ఉన్న స్త్రీలు, మన స్నేహితులుగా ఉన్న వాళ్ళు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషిస్తారా? అది మీరు చూసుకోవాలి. అలా సంతోషించే స్త్రీలైతే, మీ జీవితంలో మీరు బాగుండాలని మీకోసం ప్రార్థన చేసే స్త్రీలైతే, మీకు కష్టం వస్తే ఒక్క ఫోన్ కొడితే మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఉపవాస ప్రార్థన చేసే స్త్రీలైతే మీకు మంచి ఫ్రెండ్స్ దొరికినట్టే. ఒకవేళ అలాంటి స్త్రీలు లేరు అంటే అలాంటి వాళ్ళతో షేర్ చేయకపోవడం మంచిది. ఎందుకు అంటే విశ్వాసులుగా మనకి మాదిరి కలిగిన స్త్రీలు ఉన్నారు, కానీ లోకంలో అలా లేరు. మనకి వరల్డ్లీ ఫ్రెండ్స్ ఉండొద్దని కాదు, వేరే రిలీజియస్ ఫ్రెండ్స్ ఉండొద్దని కాదు, కానీ ఖచ్చితంగా బిలీవర్ ఫ్రెండ్స్ ఉండాలి. మన విశ్వాసంతో సమానంగా ఉండే విశ్వాసం లేదా మనకన్నా ఎక్కువ విశ్వాసం కలిగిన ఫ్రెండ్స్ ఉండాలి. స్త్రీలుగా మనకి ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్స్ప్రెసివ్, మాట్లాడుతూనే ఉంటాం, చెప్పకుండా ఉండలేము, ఏదైనా మాట్లాడాలి. మన ఎక్స్ప్రెషన్ అది, మన ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ని కానీ మనం మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మన మాటలు వినేలాంటి ఫ్రెండ్స్ మనకి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ మాత్రమే కాదు, మెంటార్స్ ఉండాలి. మెంటార్స్ అంటే మనల్ని గైడ్ చేసేవాళ్ళు, మనకన్నా విశ్వాసంలో ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు, మనల్ని గైడ్ చేయగలిగేవాళ్ళు. నేను యూఎస్ఐ అనే మినిస్ట్రీలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రుల మినిస్ట్రీలో చాలా యాక్టివ్ మెంబర్స్. యూఎస్ఐలో మాకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక సీనియర్ మెంటర్ ఉండాలి. నాకన్నా దేవుణ్ణిలో ఎదిగిన వాళ్ళు, విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళతో నేను ఫెలోషిప్ చేయాలి. వాళ్ళకి నేను రోజు బైబిల్ చదువుకున్న విషయాలు చెప్పొచ్చు, నా జీవితంలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాళ్ళని అడగవచ్చు. వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేస్తారు, నాకు సహాయం చేస్తారు, గైడ్ చేస్తారు. అలా ప్రతి స్టూడెంట్కి, అది స్టూడెంట్ మినిస్ట్రీ కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఒక పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళకి మెంటార్స్గా ఉంటారు. సో ప్రతి విశ్వాసిగా మనకి కూడా మెంటార్స్ ఉండాలి. స్త్రీలకి స్త్రీలు మెంటార్స్గా ఉండడం మంచిది, పురుషులకి పురుషులు మెంటార్స్గా ఉండడం మంచిది. ఇప్పుడు మేరీ ఎలిజబెత్ లైఫ్లో చూస్తే, ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధురాలు, మేరీ టీనేజ్ గర్ల్. కానీ మేరీ చాలా కంఫర్టబుల్గా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి తనతో చెప్పుకోగలిగింది. సో ఖచ్చితంగా ఎలిజబెత్ మేరీకి ఒక మెంటార్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే విశ్వాసంలో వాళ్ళ ఆనందాన్ని పంచుకోగలుగుతున్నారు. సో మనం మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని మన ఫెలో బిలీవర్స్తో షేర్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు విశ్వాసంలో మనతో ఈక్వల్గా అయినా ఉండాలి, మనకన్నా బెటర్గా అయినా ఉండాలి. ఇంకొకటి, మన మంచి కోరుకునే వాళ్ళు, దేవునిలాగా మనల్ని ప్రేమించే వాళ్ళు. అంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి కదా. మనం క్రీస్తు ప్రేమతో మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు స్వార్థంగా ఉండరు, మనం మంచిగా కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. కష్టమైన, బాధైనా, కోపమైన, ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా. నాకు మ్యారీడ్ పీపుల్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను, ఇంట్లో విషయాలు ఇంట్లోనే తేల్చుకోవాలి అని గొడవలు ఆడుకొని కొట్టుకున్నంత వరకు ఎప్పుడు వెళ్ళకండి. ఇంట్లో విషయాలు ఇంట్లోనే తేల్చుకోవాలి అని లేదు. ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోలేము, ఎందుకంటే మనం ఒకవైపు నుంచే చూస్తాం, ఇంకోవైపు మనకి ఎప్పుడూ కనిపించదు. కాబట్టి తీర్చగలిగిన వాళ్ళు, మంచి కోరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మీరు షూర్గా ఉండాలి దట్ వాళ్ళు మీ మ్యాటర్ని తీసుకెళ్ళి బయట ఎక్కడ టామ్ టామ్ చెయ్యరు, అందరికీ చెప్పరు అని. ఎందుకంటే
నేను కౌన్సిలర్ని, నేను సైకాలజిస్ట్ని, నా దగ్గరికి వచ్చి ఏ మ్యాటర్ నా దగ్గర నుంచి బయటికి వెళ్ళదు. అలాంటి అష్యూరెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి. సో ఎవరైనా ఇలాంటి కౌన్సిలింగ్ మినిస్ట్రీలో కానీ, ఎవరికైనా మెంటారింగ్ చేసే మినిస్ట్రీలో కానీ ఉంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన ఎథికల్ వాల్యూ ఏంటి అని అంటే, మన దగ్గర ఎవరైనా వాళ్ళ కష్టం చెప్పినప్పుడు, వాళ్ళ ఇబ్బంది చెప్పినప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు, వాళ్ళు ఏదైనా తప్పు చేసి దాన్ని మన దగ్గర వచ్చి ఏడ్చి గైడ్ చేయమని అడిగినప్పుడు దాన్ని బయటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఒకసారి ఆ విషయం మనం బయటికి తీసుకొస్తే వాళ్ళని ఇంక అందరూ అలాగే చూస్తారు, వాళ్ళు మారిపోతారు, వాళ్ళు మంచిగా ఉంటారు, విశ్వాసంలో బలపడిపోతారు, వాళ్ళు బాగా ప్రభు వాడుకుంటాడు. కానీ మనం విన్నది మన చెవులో ఉండిపోద్ది, మనం వాళ్ళని అలాగే చూస్తాం. కాబట్టి మన దగ్గర వచ్చి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఏదైనా చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు కలిసి ప్రార్థన చేసి ప్రభు దగ్గర సహాయం పొందుకోవాలి, కానీ ఇంకెవరి దగ్గర వాళ్ళ విషయాల్ని బయట పెట్టకూడదు. అయితే మూడో వ్యక్తి నేను ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నాను అంటే అది ఎస్తేర్. నేను ఎస్తేర్ గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ క్లియర్గా రాసి లేదు, కానీ అది చదివినప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే, యూదులందరి మీదకి థ్రెట్ వచ్చినప్పుడు, వాళ్ళు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎస్తేర్ ఏం చెప్పిందంటే, మీరందరూ 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాము అని చెప్పింది. ఇప్పుడు చెలికత్తెలతో ప్రాబ్లం చెప్పకుండా ఉపవాసం ఉండండి, తను బాధపడుతున్నప్పుడు వాళ్ళు చూస్తారు, తను భయపడుతున్నప్పుడు కూడా వాళ్ళు చూస్తారు. సో ఖచ్చితంగా తను ఏం ఫీల్ అవుతుందో వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. రెండవది, ఎస్తేర్ గ్రంథంలో దేవుడు అనే మాట వాడలేదు, కానీ వాళ్ళు ఉపవాసం ఉండి ఏం చేశారు అంటే, ప్రభువా నువ్వు ఇంటర్వ్యూ నవ్వు, నువ్వు సహాయం చెయ్యు, ఇక్కడ నువ్వు ఏదో ఒకటి చెయ్యు అని చెప్పి ప్రభువుని అడుగుతున్నారు. సో ఎస్తేర్ విషయంలో మనం చూసినప్పుడు ఆమె దేవుని దగ్గర తన ఎమోషన్ చెప్పుకుంది, తన అవసరత చెప్పుకుంది, తనతో ఉన్న చెలికత్తెలతో కూడా తన ఎమోషన్ చెప్పుకుంది, కలిసి దేవుని దగ్గర సహాయం అడిగారు. స్త్రీలుగా దేవుని పరిచర్యలో, ఆయన మిషన్లో ప్రేయర్ అనేది దేవుడు మనకిచ్చిన చాలా ఇంపార్టెంట్ రోల్. ఖచ్చితంగా ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి. గంటలు మోకరించి ప్రార్థన చేసే పరిస్థితులు జాబ్ చేసే వాళ్ళకి లేకపోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు గ్రూప్స్గా గ్యాదర్ అయ్యి ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ జాబ్ చేసే వాళ్ళకి ఆ పరిస్థితి లేనప్పుడు మన దేవుడు బండి మీద వెళ్తూ ప్రభువా సహాయం చేయన్నా చేస్తాడు, మోకరించి సహాయం చేయన్నా చేస్తాడు. ఆయనతో మాట్లాడడం ఇంపార్టెంట్, కానీ ఏ పొజిషన్లో ఉండి మాట్లాడేమన్నది కాదు. కాబట్టి ఆయనతో కంటిన్యూస్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నేనైతే నాకు బాధ అనిపిస్తుంది ప్రభా అని అక్కడే మనసులో చెప్పుకుంటాను. నాకు భయం వేస్తుంది ప్రభా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన విషయంలో ప్రేయర్ చేసుకోవడానికి నాకు ఎక్కువ టైం దొరకలేదు. నేను వేరే చోటు వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఆ ఊరు ప్రయాణమే నాకు టైం అంతాను. సో నేను బండి మీద వస్తూ ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నువ్వు మాట్లాడు, నువ్వే మాట్లాడు, నేను మాట్లాడకూడదు. వచ్చినంతసేపు అది చెప్పుకొని వచ్చాను, అదే నా ప్రార్థన, ఇంకేం ప్రేయర్ చేయలేదు నేను దీనికోసం. కానీ ఆయన వింటాడు కదా, ఆయన వింటాడు, ఆయన మనందరికీ ఉపయోగపడేలాగా ఏదో ఒకటి మాట్లాడే ఉంటాడని నేను నమ్ముతున్నాను. సో ఎస్తేర్ విషయంలో చూసినప్పుడు తన తోటి చెలికత్తెలతో కూడా చెప్పుకుంది, దేవునితో కూడా చెప్పుకుంది. సో నేను కంక్లూడ్ చేసేది ఏంటి అని అంటే, మన జీవితంలో మన ఎమోషన్స్కి దేవుడు విలువిస్తాడు. కాబట్టి అటు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చెప్పాలి, దేవునితో చెప్పాలి, మన తోటి విశ్వాసులు, మనం నమ్మగలిగిన స్నేహితులతో చెప్పాలి, కలిసి దేవుని దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళాలి. నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఒకవేళ ఎవరైనా అలవాటు చేసుకోవాలన్నా, నాతో జాయిన్ అవ్వాలన్నా అవ్వచ్చు. ఏంటి అని అంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్దేది, కొన్ని పరిస్థితులు ఈ విషయంలో నాకు అసలు ప్రార్థన చేయబుద్దేయట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరితో అయితే నేను కలిసి ప్రార్థన చేయగలను. అది అర్ధరాత్రి అయినా సరే నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు ప్రేయర్ చేయబుద్దేయట్లేదు కానీ ప్రేయర్ చేయాలనిపిస్తుంది కాబట్టి కలిసి ప్రార్థన చేస్తాను. అది ఏ టైం అయినా సరే వాళ్ళు నాకు అవైలబుల్గా ఉంటారు, మేము కలిసి ప్రార్థన చేస్తాం. అలాంటి ఫ్రెండ్స్ని కానీ మనం గెయిన్ చేయగలిగితే, మన లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం దేవుని కార్యాలను చూస్తాం. ఎందుకు అని అంటే, మన
ప్రార్థనలు మాత్రమే మనల్ని నిలబెట్టవు, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రార్థనలు కూడా మనకు సహాయం చేస్తాయి. మనం నిలబడలేని పరిస్థితుల్లో, ఇంకొక రోజు నేను బ్రతుకుతానో లేదో తెలీదు అన్న పరిస్థితుల్లో, ఇంకొక గంట నేను ఉంటానో లేదో అన్న పరిస్థితుల్లో, మానసికంగా ఇబ్బంది పడినప్పుడు లేదా శారీరకంగా ఇబ్బంది పడినప్పుడు మనకి తెలియకుండా మన కోసం ప్రార్థన చేసే మన స్నేహితులు, మన మంచి కోరే వాళ్ళని కానీ మనం సంపాదించుకోగలిగితే దేవుడు మనల్ని ఎలాగైనా నడిపిస్తాడు ముందుకి. కాబట్టి అలాంటి స్నేహితులు కలిగి ఉండడం ఎప్పటికైనా బ్లెస్సింగే. ప్రార్థన చేయడం చాలా చాలా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా, ఆయనతో మాట్లాడాలి, అన్నీ ఆయనతో చెప్పాలి. మన ఫ్రెండ్తో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మళ్ళీ మొత్తం అన్నీ పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు ఎవరితో చెప్పుకోకూడదు, లాస్ట్ ఒకసారి ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసి వాళ్ళు మీ విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచలేదు, బయట పెట్టారు ఇంకెవరి దగ్గర అయినా అని అంటే పొరపాటును కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడూ మళ్ళీ నోరుకోకూడదు. ఒకసారి మీరు మాట్లాడారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏడ్చిన లేదా మీ బాధలు కానీ మీ సంతోషాన్ని కానీ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు జెలస్ ఫీల్ అయ్యారు అనుకోండి, మీ లైఫ్లో ఏదో బ్లెస్సింగ్ వచ్చింది, చాలా మంచి బ్లెస్సింగ్ వచ్చింది, మీరు చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ ముఖంలో మీకు ఆ సంతోషం కనిపించలేదు అనుకోండి, వాళ్ళు నిజంగా మీ మంచి కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు మీ బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా వినట్లేదు అని అనిపించింది అనుకోండి, మళ్ళీ చెప్పొద్దు. ఎందుకు అని అంటే వాళ్ళు వినకపోతే మనం ఇంక చెప్పలేము. బాధని పంచుకుంటే తగ్గేదానికన్నా ఎక్కువ అయిపోతారు శ్రద్ధగా వినకపోతే. సో చెప్పకూడదు. గాసిప్ చేస్తారు వాళ్ళు, ఒకరి గురించి ఒకరు లేనప్పుడు మాట్లాడతారు. ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి వేరే ఎవరి గురించి అయినా వాళ్ళు లేనప్పుడు మాట్లాడితే, అలా గాసిప్ అంటే చెడే మాట్లాడతారు, అది ఉన్నదైనా లేనిదైనా. అలా ఎప్పుడైనా ఎవరైనా లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు మీ వల్నరబిలిటీ, మీ ఫీలింగ్స్ షేర్ చేయకండి. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని మీ మీద కన్సర్న్తో వినరు, ఇంకొక స్టోరీ కుక్ అవుతుంది అన్నట్టే వింటారు. కాబట్టి అలాంటి చోట చెప్పకూడదు. ఒకవేళ మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే మంచి ఫ్రెండ్స్ని మీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేయమని ప్రభువుని అడగండి. దేవుడే మన జీవితాల్లో మనుషుల్ని పంపిస్తాడు, దేవుడే మన జీవితంలో వచ్చి మనుషుల్ని తీసేస్తాడు కూడా. కాబట్టి నా లైఫ్లోకి స్పిరిచువల్ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయి ప్రభువా అని అడగండి. మన ఫీలింగ్స్ దేవుడు వాల్యూ చేస్తాడు, దాన్ని పట్టించుకుంటాడు, మనల్ని కంఫర్ట్ చేస్తాడు. ఈజ్ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన లాంటి కౌన్సిలర్ మనకి ఇంకెక్కడ దొరకరు. ఆయనలాగా కంఫర్ట్ చేసే వాళ్ళు ఇంకెక్కడ దొరకరు. కాబట్టి ఆయన్ని హత్తుకొని ఉండాలి, అన్నీ ఆయనతో చెప్పుకోవాలి, ఆయన్ని ప్రేమించేలాంటి మనుషుల్ని సంపాదించుకోవాలి. అప్పుడు మన ఫీలింగ్స్ని రైట్ వేలో మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. దేవుడు కూడా మనకి కరెక్ట్గా కంఫర్ట్ చేయగలుగుతాడు. మనం చెప్పకుండా ఆయన ఏది చేయడు, ఆయనకు అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాలని ఆశపడతాడు. కాబట్టి దేవుని దగ్గర ఫ్రీగా అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకుందాము, మంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ కలిగి ఉందాము. దేవుడు మనందరినీ బ్లెస్ చేయాలి. Shall we pray and close? ప్రేమల తండ్రి, కృపణిస్తాను మీకు వందనాలు. మాట్లాడడానికి శక్తిని ఇచ్చారు, మీకు వందనాలు ప్రభు. ఇక్కడ ప్రతి ఒక్కరితో మీరు ఏదో ఒక మాట మాట్లాడి ఉంటారని నేను నమ్ముతున్నాను. మా మధ్యన మీరు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగడానికి సహాయం చేశారు, మీకు వందనాలు. మాకు ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఇచ్చిన దేవుడు, వాటిని సరిగ్గా అర్థం చేసుకున్న దేవుడు మీరు. మీ దగ్గర ప్రభావం మేము ఏ ఫిల్టర్ లేకుండా కంఫర్టబుల్గా మా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలగడానికి, మీ దగ్గర కంఫర్ట్ని వెతకగలగడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. నువ్వు మంచి దేవుడు ప్రభావ, నీ మంచితనాన్ని ఎప్పుడూ అనుభవించే ప్రభావ మాకు ఎవరైనా అడుగుతున్నాను. మీ ప్రేమకై వందనాలు. మీలాగా ప్రేమించడం నాకు నేర్పించండి. మీలాగా మేము ప్రేమించినప్పుడు మీలాగా మేము ఉంటాం ఈ లోకంలో. మీరు మాకు ఇచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు ఉంటాం. ప్రార్థించే మనసుని ఉంటూ ప్రార్థించే స్త్రీలని ప్రోత్సహించేలాగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. మీ సన్నిధి మాతో వచ్చినందుకు మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారని, మా ఫీలింగ్స్ని వాల్యూ చేస్తారని, మా మనసులో ఉన్న బాధని, సంతోషాన్ని, కోపాన్ని, కన్ఫ్యూజన్ని, ప్రతి దాన్ని కూడా
నడిపించుకునే దేవుడు అని మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు. బైబిల్లో స్త్రీల్ని గుర్తు చేశారు. వాళ్ళ లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. మాతో మీరు ఉండండి, ఎప్పుడూ మాతో మీరు ఉండండి. మాతో మిమ్మల్ని మేము వెళ్ళిన ప్రతి చోటికి తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. మీకు వందనాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు ప్రభావ. ఇంకా వాళ్ళతో మీరు మాత్రమే మహిమ పొందాలి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.